2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత టీమిండియా ఎంత బాధపడిందో మనం చూసాం. మనం కూడా బాధపడ్డాం. నరేంద్ర మోదీ వచ్చి ఓదార్చడం కూడా చేశాడు, అన్ని చూసాం. అందుకే ఆ రోజు రోహిత్ శర్మ, కోహ్లీ 2027 వరల్డ్ కప్ని మనమే అందుకోబోతున్నాం, దానికోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తామని సవాల్ చేశారు, శపథం కూడా చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళకి టీమిండియాలో స్థానం ఉంటుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే వాస్తవంగా మీరు తిడతారేమో కానీ వాళ్ళిద్దరికి స్థానం లేకపోవడం ఏంటని ఇప్పుడు యువ ఆటగాళ్లతో వీళ్ళకి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. కోహ్లీ ఫామ్లో ఉన్నాడు, అలాగే రోహిత్ శర్మ కూడా ఫామ్లోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళు T20కి అలాగే టెస్ట్లకి రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఐపీఎల్లో వీరి సత్తా చాటాలి. ఐపీఎల్లో సత్తా చాటడమే కాకుండా వరల్డ్ కప్ రావడానికి ముందు వన్డేలు కేవలం 25 నుంచి 30 మాత్రమే ఆడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా తక్కువే ఒక విధంగా. కాబట్టి వన్డేలు ఆడేటప్పుడు వారి యొక్క ఫామ్ను కోల్పోకుండా ఆడాల్సి ఉంటుంది. ఏమాత్రమైనా సరే కొంచెం వారి యొక్క ఫామ్ను కోల్పోతే యువ ఆటగాళ్ళు ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు మనం కోహ్లీని చూసాం, ధోనీని చూసాం, రోహిత్ని చూసాం. వీళ్ళందరూ కూడా ఎంతో మందిని వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చారు. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. పైగా మన భారతదేశంలో ఎంతోమంది యువ ఆటగాళ్ళు వస్తున్నారు. ఇప్పటికే కోహ్లీ 39, అటు రోహిత్ శర్మకి 40 సంవత్సరాలు. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ఫిట్నెస్ని కాపాడుకుంటూనే ఆడాల్సి ఉంటుంది. ఈ విషయం చాలామందికి నచ్చకపోవచ్చు, వాళ్ళని తీసేయడం ఏంటి, వాళ్ళు ఆడకపోవడం ఏంటని. కానీ ఏమైనా జరగవచ్చు. నేను అనేది ఏంటంటే వాళ్ళు వారి యొక్క ఫామ్ని కాపాడుకోవాలి. ఫామ్లో లేరని చెప్పడం లేదు, ఫామ్ను కాపాడుకుంటూ యువ ఆటగాళ్ళకి పోటీగా నిలబడాలి. అది చెప్పింది.